ఏంట్రో ఈ ఊరంతా నీ అభిమానులేనా? ఇక్కడ ఎవరు కనపట్టలేదు. అటు చూడరా ఎలా నవ్వుతున్నారో. అలాగైతే సరే. ఏంట్రా బండిలా తోలుతున్నావు? దిగండి దిగండి, సామాన్లు మార్చిపోవద్దు. అందరూ దిగండి. టోపీలు తీసి దిగండి. కాస్త చెయ్యి, నన్ను పట్టుకోరా. జాగ్రత్త. ఈ వయసులోనే జంపింగ్. పదండి పదండి. నువ్వు కూడా. గురు నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను అర్జెంట్ గా పిసిగెళ్తున్నాడు రా. పిస్సా? బండిది బండిది. సరేరా. రారా మామా. ఎంతసేపు రా? సరుకు తెచ్చావా? ఏం చెప్పమంటావురా, తిరణాలు కాబట్టి జనం మొత్తం ఆ కొట్లోనే ఉన్నారా. సరే సరుకు ఇందా లోపల పెట్టు. అలాగే. జాగ్రత్త రోయ్. సరేరా. బాటిల్ బయలుపోతాయి. చూసుకుంటా, నాకు తెలీదా? డబుల్ స్ట్రాంగ్ ఉంది లోపల చూడు. రేయ్ ఇది జాగ్రత్తగా ఉంచు. ఇదేవరికిరా? రేయ్ మన టోనీకి రా. అవును, వాడెక్కడా? వాడు ఇంకా రాలేదా? రాలా. చూస్తే బయట నిలబడిపోయావు. వీళ్ళు శాంపిల్ అనే మొత్తం కాల్ చేస్తున్నారు. ఫంక్షన్ దాకా మిగిలిన ఉంటాయో ఉండవో అని ఆలోచిస్తున్నాను. 3.5 లక్షలకి శివకాశి నుంచి టపాసులు తెప్పించారు. ఒక్కడు కూడా పేర్లేదు అనుకో, ఆ తర్వాత వాళ్ళు అయిపోయారే. రేయ్ ఓ పక్కకెళ్ళి మందు కొట్టద్దాము. ఇప్పుడా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. జాతర మొదలైతే అందరూ వచ్చేస్తారు. ఇప్పుడైతే ప్రశాంతంగా తాగొచ్చురా. మన వాళ్ళు తీసుకొచ్చారు రా. దేవుడా, ఏంట్రా వీడు? బ్యాండ్ మాస్టర్ నుంచోనే నిద్రపోతున్నాడు. ఏంట్రా జేవియర్ కనబడటం లేదు? వస్తారని చెప్పాడు. అకాడమీలో ఉండుంటాడు. వచ్చేస్తాడులే. రాని రాని. కదర్ షర్ట్ వేసుకున్న వాడే పీటర్. అందరూ ఇక్కడే నిలబడకుండా వెళ్ళి పనులు చూడండి. మన తగ్గిందో డేవిస్. ఇది కాదు, ఇది కదా సిస్టర్. ఇంకా పెద్ద సైజ్ అడిగాను. పెద్దది. అదిగో అక్కడ ఉంది చూడండి. జాతర బ్రహ్మాండంగా జరుగుతున్నట్టుగా ఉంది. అద్భుతంగా ఉంది. ఏం లేదు, చర్చ్ మెంబర్స్ ప్రజలు ఒకటవ్వడం వల్ల అంత సున్నితంగా సాగుతోంది. మా చేతుల్లో ఉంది. చూసొడ్డించరా. సరేరా. నువ్వు ఇక్కడే ఉండు, ఓ విషయం మాట్లాడాలి. జనం తక్కువ వచ్చారు కదా? జనం తక్కువ వచ్చారా? అలాగంటావా? అవును. జనం తగ్గిపోయారు కదరా, చాలకపోతే తెప్పించచ్చు. సరే. అవును, పక్కూర్లో ఏదో గొడవని విన్నాను, నిజమేనా? పోయిన వారం టౌన్ లో ఒక చిన్న బిడ్డను లారీ గుద్దేసి ఆపకుండా వెళ్లిపోయిన కేసు. డ్రైవర్ ని స్పాట్ లోనే పట్టుకున్నాం, కానీ తనతో ఉన్నవాడు బండి తీసుకుని వెళ్ళిపోయాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయలేకపోయారా? పోలీసులకు నేను అప్పుడే కాల్ చేసి చెప్పేశాను. విషయం ఏమిటంటే బండిలో సారే ఉంది. పోలీసు వాళ్ళకి అది హిట్ అండ్ రన్ కేసుగా మార్చినందుకు కడుపుమంట. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. కొంచెం కూడా బుద్ధి లేని వెధవలు. కాస్త జాగ్రత్తగా ఉండు. నీకు కుటుంబం ఉంది, సమస్యలు వస్తాయి. ఎందుకన్నా మంచిది రాయితో చెప్పు, అతను మనకు ఉపయోగపడతాడు. పోలీసు వాళ్ళతో నేను అప్పుడే చెప్పాను. బండి తీసుకుని వెళ్లిపోయిన వాడి డీటెయిల్స్ కూడా దొరికాయి. వాడి పేరు కూడా డేవిస్. ఖచ్చితంగా 2 రోజుల్లో వాడు దొరికి తీరతాడు. ఈ కేసుని ఇలాగే వదిలేస్తే నేను ఈ ఖద్దరు బట్టలు వేసుకోవడంలో అర్థమే ఉండదు. సరే, ఎటువంటి గొడవలకు వీళ్ళకు చెప్పింది అర్థమైంది కదా? ఎవట్రా వాడు? ఎవరు రైడు? ఎవడ్రా వాడు? చాలా సేపు తిట్టున్నాడు, ఎవరికి తెలుసు. మళ్ళీ వస్తున్నాడు చూడు. అక్క మీరండి అక్క. నేనేమన్నా ఊరికే చూడటానికి వచ్చానా? నాకు మటన్ పెట్టు. చూడన్నా, ఇప్పటికే చాలా సార్లు వేయించుకున్నాం. జనాలు చాలా మంది ఉన్నారన్నా. మటన్ అయిపోతే మమ్మల్ని తిడతారు. మటన్ ఒకసారే, కావాలంటే సాంబార్ పోసుకుని తినండి. అక్క మీరండి. ఇది అన్నదానమేగా, మీ నాన్న దినం కాదుగా. మటన్ పెట్టరా. ఏంటి గొడవ ఇక్కడ? ఏం లేదన్నా, మటనే కావాలంట, సతాయిస్తున్నాడు. ఇదంతా గొడవట్రా? అడిగినంత పెట్టండి, మనవాళ్లే కదా, తిని పెడతారు. అసహ్యం చేయకండి. ప్రతిదీ
దానికి కూడా వదిలే వదిలే వెళ్ళు 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 అందరూ వెళ్ళండి 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 అందరూ తరువాత గానా పాట పాడడానికి మన ముందుకొస్తున్న గాయకుడు బిబిన్ హైదరాబాద్. ఎంతసేపు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావురా? నేను ఇక్కడే ఉన్నాగా. వెళ్ళు. ఆ, చెప్పేది వెళ్ళండి మర్యాదగా లేదు ఏయ్, చూడండి ఏయ్, చెప్పేది వినండి. జరగండి తప్పుకోండి తప్పుకోండి ఏంట్రా గొడవ చేస్తున్నారు చెప్పినప్పుడు అసలు వదలండి వదలండి అసలు వదలండి 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 నువ్వు పోరా, మూసుకుని వెళ్ళు. చూస్తాను. నిన్ను కూడా ఏమైందో చెప్పన్నా. నాన్న అసలు నిన్నెవర్రా వాళ్ళని కొట్టమంది? ఆ పనికి మాలిన నా కొడుకులు ఈ విధంగా గొడవ చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నా? రేయ్, ఉత్సవంలో ఏం జరిగినా కూడా కమిటీ మెంబర్ గా నేను చూసుకుంటాను. మధ్యలో నిన్నెవడరా రమ్మని చెప్పింది? అదేంటన్న వాళ్ళు నీ మీద చేయేస్తే చూస్తూ ఎలా ఊరుకోగలని చెప్పు. చాలా బాధగా అనిపించింది. సరేరా, కొన్నాళ్లుగా నువ్వు ఏ గొడవలకి వెళ్ళడం లేదు. అలాగే ఉండు, మంచిది. అదేరా ఈ నాన్న కోరిక. అందుకే నేను అలా మాట్లాడాను. అర్థమైందా? చెప్పింది అర్థమైందా అని అడుగుతున్నాను. వాడికన్నీ అర్థమవుతాయి, మీరు సరిగ్గా డ్రైవ్ చేయండి. దెబ్బలు తిని అలాగే వెళ్ళిపోతావు అనుకున్నావా? రేయ్, నువ్వేదో కరాతే బ్లాక్ బెల్ట్ అంట. ఎప్పుడు కొట్రా?